అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన కిరణ్ కుమార్ రాజ్ స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కిరణ్ మృతితో అతడి స్వగ్రామం చిన్న కోరుకుండెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి మరణ వార్త విని కుటుంబం తల్లడిల్లిపోతోంది. వీరిది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండి గ్రామం కాగా ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. కిరణ్ తండ్రి లక్ష్మణ్ రాజు మరణించడంతో తల్లి హైదరాబాదులో నివసిస్తున్నారు. తాత కృష్ణమూర్తి కిరణ్ రాజును చదివిస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాగా కిరణ్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గతేడాది నవంబర్లో అమెరికా వెళ్లాడు. జూన్ 28న మిస్సౌరీలోని సౌండ్ హిల్ టౌన్ సమీపంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కొలనులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కిరణ్ నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ఈతరాని కిరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. కాగా కిరణ్ భౌతిక కాయం జూలై 4, 2021 గురువారం నాటికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఇటీవలే కిరణ్ రాజు డెవోప్స్ టూల్ కోర్సులో సర్టిఫికేషన్ పూర్తి చేసినట్టు తన లింక్డ్ఇన్లో పోస్టు పెట్టాడు. ఇంతలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి ప్రమాద రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. బిడ్డను కోల్పోయి తల్లి, మనవడిని కోల్పోయిన తాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోటానికి మనమంతా ముందుకు వెళ్దాం. తోచిన సాయం చేద్దాం. మానవత్వాన్ని చాటుకుందాం. సహాయం చేయాలి అనుకున్నవారు 7207777001 ఈ నంబర్కు డబ్బులు పంపి మీకు తోచిన సహాయం చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికూ షేర్ చేయండి.